హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాషింగ్ మిషన్, కార్ లేదా ఏటీఎం చేస్తున్నారా? వీటిలో కామన్ థింగ్ ఉంది, అదే ఎంబెడెడ్ సిస్టమ్. నార్మల్ కంప్యూటర్లో మనం బ్రౌజింగ్, కోడింగ్, ఎడిటింగ్ ఇలా చాలా పనులు చేస్తాం. కానీ ఎంబెడెడ్ సిస్టమ్ ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం డిజైన్ చేస్తారు. ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్ బట్టలు వాష్ చేయడం, మైక్రోవేవ్ ఫుడ్ హీట్ చేయడం, ఏటీఎం క్యాష్ ట్రాన్సాక్షన్, స్మార్ట్ వాచ్ హెల్త్ డేటాని ట్రాక్ చేయడం, కార్ ఏబిఎస్ సిస్టమ్ బ్రేకింగ్ కంట్రోల్ చేయడం. వీటిలో ఒక ప్రాసెసర్, మెమొరీ, సెన్సార్, సాఫ్ట్వేర్ అని ఉంటాయి. అది ఒక డెడికేటెడ్ టాస్క్ని ఫాస్ట్గా, రిలయబుల్గా కంప్లీట్ చేయడానికి కలిసి వర్క్ చేస్తాయి. ఎంబెడెడ్ సిస్టమ్ మెయిన్ ఫీచర్ ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం డిజైన్ చేస్తారు. ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది, రిలయబుల్గా కంటిన్యూస్గా వర్క్ అవుతుంది, చిన్న సైజులో. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ మొబైల్ ఎంబెడెడ్ సిస్టమా? ఆన్సర్ అవును. మొబైల్ ఒకటే కాదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కంట్రోలర్, డిస్ప్లే కంట్రోలర్ ఇలాంటి చాలా ఎంబెడెడ్ సిస్టమ్ ఉంటాయి. కాబట్టి మనం రోజు యూజ్ చేసే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ డివైస్లో ఎంబెడెడ్ సిస్టమ్ ఉంటాయి. మనం ఎంబెడెడ్ సిస్టమ్ 0 నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, విఘ్నేష్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎంబెడెడ్ సిస్టమ్ హిస్టరీ అండ్ ఎలివేషన్ గురించి నేర్చుకుందాం.